అక్కడి వాళ్ళు స్టార్ట్ అన్న యాక్షన్. రెడీ అందరూ. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటో ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఓడిపోయినా కూడా అనగనగా ఒక రాజు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరంటే తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? సగం పనులండి. ఇలాంటి అది చంద్రబాబు నాయుడుకి కూడా నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉందేమో నాకు తెలియదు, కానీ టైంకి పదాలు గుర్తుపెట్టుకుంటావు. నేనైతే ఎవరికి ఎప్పుడు కూడా నష్టం చేసే కార్యక్రమం చేయను. బేసిక్ క్యారెక్టర్ నాకు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వదు బాబు. జై హింద్.